श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। एवं नारायणं नत्वा देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामप्यं स्मरेतेन विघ्नाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः न ते सङ्गोऽस्त्वकर्मणि। మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. ఇంతవరకు మొదటి పాదం మాత్రం చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే దాన్ని మాత్రమే వివరించారు. కర్మయందు మాత్రమే నీకు అధికారం అన్నది, కామ్యకర్మలను ఆశించవచ్చు, నిష్కామ కర్మలను మాత్రమే పొందాలి, చేయాలి. ఫలం ఫలం అడగడంలో నీకు అధికారం లేదు. కర్మను చేయడంలో మాత్రమే తప్పనిస్తే ఫల కామనను నువ్వు చేయరాదు అనే విషయాన్ని చెప్పారు. మరి ఆ చేయమని వేదమే చెబుతుంది కదా, దానికి ఏమర్థము అని అంటే అది కేవలం రోచనార్థం ఫలశ్రుతి. అంటే ఏ విధంగా పిల్లలకు ఔషధాన్ని వేసుకునే ముందు ఆ తీపిని తినిపించి ఔషధాన్ని వేస్తారో ఆ విధంగానే తప్పనిస్తే అదే ప్రధాన ప్రయోజనం కాదు. తీపినే ప్రధాన ప్రయోజనం కాదు, ఔషధం వేయడం ముఖ్యం. అలాగే వేదంలో చెప్పబడిన వేరే వేరే ఫలితాలన్నీ కూడా స్వర్గ కామోయ చేత, స్వర్గం కావలసి ఉంటే యాగం చేయండి అంటే కామన చేయండి అని అర్థం కాదు, స్వర్గ కామన చేయండి అని అర్థం కాదు. కావలసిన వాళ్ళు చేయాలి, కానీ వేరే చోటు నిష్కామ కర్మ చేయాలి అని చెప్పినందున ఇది కేవలం ఐచూపులకు మాత్రమే చెప్పింది అనే విషయాలన్నింటినీ చెప్పారు. చెప్పింది ఇక రెండవ పాదాన్ని చెబుతూ ఉన్నారు. మా కర్మ ఫల హేతు భూ మాతే సంగోస్తు అకర్మణి. ఏం చెప్తున్నాడు? కర్మఫల హేతుర్భూ మా మా అనేది నిషేధం, వద్దు అని. ఏమొద్దు? కర్మఫల హేతు మా భూ. కర్మఫల హేతువు నీవు కావద్దు. కర్మఫల హేతు అంటే అర్థం ఏంటి? భాష్యంలో శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. అతః మా కర్మఫల హేతుర్భూ. అతః మా కర్మఫలహేతుర్భూః అతః మా కర్మఫలహేతుర్భూః. అతః అందువల్ల, మా అంటే వద్దు. ఏం వద్దు? కర్మఫలహేతు మా భూ. భూ అంటే కావాలి, మా భూ అంటే కావద్దు. ఏం కావద్దు? కర్మఫల హేతు కావద్దు నీవు. కర్మఫల హేతు అంటే అర్థం ఏంటి? దాన్ని వివరిస్తున్నారు. కర్మఫలం తత్కృతౌ హేతు కర్మఫలం తత్కృతౌ హేతుః కర్మఫలం తత్కృతౌ హేతుః యస్య సహ కర్మఫల హేతు. యస్య సహ కర్మఫలహేతుః యస్య సహ కర్మఫలహేతుః. అంటే కర్మఫలం, కర్మమును, కర్మ యొక్క ఫలము, ఆ కర్మ యొక్క ఫలం కొరకు తత్కృతౌ హేతు, దాని కొరకు కారణం. అంటే ఫలవే కర్మ చేయడానికి ఎందుకు చేస్తున్నావా అంటే ఇటువంటి ఫలితం లభిస్తుంది కనుక కర్మ చేస్తున్నాను అని కర్మను ఫలానికి కారణంగా చూడడం. అంటే కర్మ చేయడానికి ఫలమే కారణం అని భావన కలిగి ఉండడం. కర్మఫల హేతు అంటే కర్మఫలం తత్కృతౌ హేతు. తత్కృతౌ అంటే ఆ కర్మ చేయడానికి. హేతు ఏమిటి? ఏదో ఒక కర్మ ఉంది. సంధ్యావందనం ఎందుకు చేయాలి?
తత్కృతౌ అంటే సంధ్యావందనం చేయడానికి. కారణం ఏమిటి? కర్మ ఫలం హేతు. ఆ కర్మ యొక్క ఫలమే హేతువు. సంధ్యావందనానికి ఏమైనా ఫలం చెప్పారా? ఆ! అందుకే నేను చేస్తూ ఉన్నాను అని చెప్పడం అన్నమాట. కర్మ ఫలమే దేనికై హేతువుగా ఉన్నదో, కర్మ చేయడానికి కర్మ ఫలమే హేతువుగా ఉన్నది. ఆ విధంగా నీవు కావద్దు. అంటే కర్మ చేయడానికి ఫలాన్ని కారణంగా చూపించవచ్చు. అంటే ఈ ఫలితం ఉంది కనుక ఈ కర్మ చేస్తూ ఉన్నాను అని నీవు చెప్పవద్దు అని తాత్పర్యం. అందుకే ముందేమంటాడు సహా మా భూహు. సహ మా భూః సహ మా భూః ముందు కర్మఫల హేతు అంటే అర్థం చెప్పారు. అది కావద్దు అని తర్వాత చెప్తూ ఉన్నారు. సహా మా భూహు అంటే అలా నీవు కావద్దు. ఏం కావద్దు? కర్మఫల హేతువు కావద్దు. కర్మఫల హేతువు అంటే అర్థమేమి? కర్మఫలమే కర్మను చేయడానికి కారణమయ్యేటట్లుగా ఉండడం. కర్మఫలం తత్కృతౌ హేతుః యస్య సహ. ఎవరికైతే, ఏ వ్యక్తికైతే కర్మ ఫలమే కర్మను చేయడానికి కారణమవుతుందో అటువంటి వాడు కర్మఫల హేతు అని పిలువబడతాడు. అలా నీవు కర్మఫల హేతువు కావద్దు. అంటే ఫలితాన్ని ఆశించి, ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మను ఆచరించవద్దు. కర్మ ఆచరణకు ఫలితమే కారణం, నిమిత్తం కారాదు అని దీని తాత్పర్యం. అర్థమైంది కదా? కర్మఫల హేతు అనే దానికి అర్థమైంది కదా? అర్థమైంది. అలాగైతే నేను కర్మనే చేయను. ఇప్పుడు కర్మ ఫలం గురించి యోచించవద్దు అని అంటే, అలాగైతే కర్మనే చేయకపోతే సరిపోయింది కదా అని అంటావేమో. అలా అనొద్దు అంటారు మళ్ళా. తర్హి నకరోమి ఇత్యత ఆహా. తర్హి న కరోమి ఇత్యత ఆహ తర్హి న కరోమి ఇత్యత ఆహ మాతే ఇతి. మాతే ఇతి మాతే ఇతి మాతే సంగోస్త్వ కర్మణి అని ఉంది కదా శ్లోకంలో. అది ఆ పాదం ఎందుకు చెప్తూ ఉన్నారు? మాతే సంగో అకర్మణి అని ఎందుకు అంటున్నాడు అంటే, ఒకవేళ ఫలితమే వద్దనుకుంటే కర్మనే చేయడం వదిలేస్తే సరిపోతుంది కదా అని అంటావేమో అర్జున. తర్హి అలాగైతే న కరోమి, నేను చేయను, కర్మనే చేయను అని ఒకవేళ అంటావేమో. ఇత్యత అని ఒకవేళ అంటే ఆహా దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు? మాతే ఇతి మాతే సంగోస్త్వకర్మణి అనే పాదము దీనికి సమాధానం చెబుతోంది. అంటే అర్థమేమి? మాతే సంగోస్తు అకర్మణి అంటే అర్థమేమి? దాన్ని చెబుతూ ఉన్నారు. కర్మాకరణే స్నేహో మాస్తు ఇత్యర్థః. కర్మాకరణే స్నేహో మాస్తు ఇత్యర్థః కర్మాకరణే స్నేహో మాస్తు ఇత్యర్థః అర్థం చూడండి. మా తే సంగో అస్తు అకర్మణి అన్న పదచ్ఛేదం. మా తే, తే అంటే నీకు, సంగః అంటే సంగము. దేనిలో సంగము? అకర్మణి. అకర్మ అంటే చేయకుండా ఉండడం. కర్మ అంటే కర్మను చేయడం. అకర్మ అంటే చేయకుండా ఉండడం. చేయకుండా ఉండడంలో నీకు స్నేహము ఉండకూడదు. అంటే అర్థమేమి? చేయకుండా ఉండొద్దు అని అర్థం. అది చెప్తున్నారు. కర్మ అకరణే అంటే కర్మను చేయకుండా ఉండడంలో స్నేహో మాస్తు ఇత్యర్థ. స్నేహము మాస్తు ఉండకూడదు అని అర్థం. మాతే సంగోస్తు అకర్మణి అంటే, అకర్మణి అంటే కర్మ అకరణే, కర్మను చేయకుండా ఉండడంలో సంగః మాస్తు, సంగః అంటే స్నేహము, స్నేహ మాస్తు, కర్మను చేయకుండా ఉండడంలో స్నేహం చేయొద్దు అంటే కర్మను చేయను అని అనవద్దు అని అర్థం. ఎందుకయ్యా ఇప్పుడు ఫలం పట్ల ఆశ వద్దు అంటే కర్మనే చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు కర్మ చేయడం ఎందుకు? ఫలితం దక్కడం కొరకు. ఫలితమే లేదు అంటే ఎవరైనా కర్మను చేయడానికి పోతారా? మరి మీరేమో కర్మను వదలవద్దు అంటారు. ఫలితమేమో కోరొద్దు అంటారు. ఫలితం కోరకుండా కర్మ ఎవరైనా చేస్తారేమయ్యా? అసలు ఫలితం లేకుండా కర్మ ఉంటుందా? కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం ఉంటుంది. కనుక ఆ ఫలాన్ని ఆశించకుండా కర్మను చేయమని ఎలా చెప్తారు మీరు? అని
సంశయం వస్తే దానికి చెప్తూ ఉన్నారు అన్య ఫలాభావేపి అన్యఫలాభావేపి అన్యఫలాభావేపి మత్ప్రసాదాఖ్య ఫలభావాత్ మత్ప్రసాదాఖ్య ఫలభావాత్ మత్ప్రసాదాఖ్య ఫలభావాత్. కృష్ణుడు అంటూ ఉన్నాడు అసలు ఫలితం లేదు అని ఎవరు చెప్పినారయ్యా నీకు? మరి మీరే చెప్పారు కదా ఫలితం గురించి ఆశించవద్దని. ఫలితమే లేదని అర్థం కాదు, ఫలితం ఉంది. ఏం ఫలితం ఉంది? మత్ప్రసాదాఖ్య ఫలభావాత్. ఫలితం లేదని ఎవరు చెప్పినారయ్యా కర్మకు? ఉంది ఫలితము. ఏమిటా ఫలితము అంటే మత్ప్రసాదాఖ్య, మత్ప్రసాదము అంటే నా అనుగ్రహము, ప్రసాదం అంటే అనుగ్రహం. మత్ప్రసాద అంటే నా అనుగ్రహము అనే, ఆఖ్య అంటే అనే పేరు గల, మత్ప్రసాదాఖ్య నా ప్రసాదము అనే ఫలభావాత్ ఫలము ఉన్నది కదా. నా అనుగ్రహము అనే ఫలం ఉంది, వేరే ఫలము లేకున్నా, అన్యఫల అభావేపి వేరే ఫలం లేకున్నా అంటే వేరే లౌకిక ఫలము ఈ లోకంలో దొరికేటటువంటి ఫలం లేనప్పటికీ నా అనుగ్రహము అనే ఫలితం ఉంటుంది. దానికంటే పెద్ద ఫలితం ఏముందయ్యా? నీకు లౌకిక ఫలం కావాలా లేకపోతే నా అనుగ్రహం కావాలా? నువ్వే ఆలోచించుకో. లౌకిక ఫలం కావాలి అంటే ఇచ్చేస్తా, దానికి నాకు నీకు సంబంధం ఉండదు. ఇంకా ఈ లౌకిక ఫలం నువ్వు పని చేశావు, కర్మ చేశావు, దానికి లౌకిక ఫలం అడిగావు, లౌకిక ఫలం ఇచ్చేస్తాను. ఇక నన్ను మాట్లాడించొద్దు నువ్వు. లేదా నాకు ఈ లౌకిక ఫలం వద్దనుకున్నావా, నా అనుగ్రహం అనే ఫలం కలుగుతుంది. నా అనుగ్రహం కలిగితే అది లౌకిక ఫలానికి దారి తీస్తుంది, మోక్ష ఫలానికి దారి తీస్తుంది. డబుల్ బెనిఫిట్. నా అనుగ్రహం అయిందంటే ఒకవేళ లౌకిక ఫలం తప్పినా దీనికి డబల్ అనంత సుఖాన్ని ఇచ్చేటటువంటి మోక్షం లభిస్తుంది. అంతకంటే పెద్ద ఫలం ఏముంది? కనుక చిన్న ఫలం కావాలా పెద్ద ఫలం కావాలా నీవో యోచించుకో అంటాడు కృష్ణుడు. అన్యఫల అభావేపి వేరే ఫలం లేకున్నా మత్ప్రసాదాఖ్య ఫలభావాత్ నా అనుగ్రహము అనేటటువంటి ఫలితం ఉండనే ఉన్నది. కనుక నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? వేరే లౌకిక ఫలాన్ని కోరవద్దండి అనే తప్పనిస్తే భగవత్ ప్రసాదాన్ని కోరొద్దండి అని అర్థం కాదు అని దీని అర్థం అన్నమాట. అలాగైతే మీరు నిష్కామ కర్మ అనే దానికి అర్థమైపోయింది కదయ్యా. నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? ఏ కోరిక లేకుండా కర్మ చేయాలి. మళ్ళీ అంటారు భగవత్ ప్రసాదాన్ని కోరాలి అని అంటారు. ఇదేమిటి కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఇచ్చ కూడా ఒక కామననే కదా, అది కోరుకున్నట్లే అయింది కదా, అప్పుడు దాన్ని నిష్కామ కర్మ అని ఎలా అంటారు అనే సంశయం వస్తే దానికి శ్రీమదాచార్యులు చెప్తున్నారు చూడండి. ఇచ్ఛాచ తస్య యుక్త. ఇచ్ఛా చ తస్య యుక్త ఇచ్ఛా చ తస్య యుక్త. ఇచ్ఛాచ, ఇచ్ఛ అంటే కోరుకోవడం. ఏం కోరుకోవడము? లౌకిక ఫలం కాకుండా భగవంతుని ప్రసాదాన్ని కోరుకోవడం అని ఉంది కదా, అది ఇచ్ఛ. ఆ ఇచ్ఛ తస్య యుక్త అతనికి యుక్తమైనదే. ఆ జ్ఞానికి భగవత్ ప్రసాదాన్ని కోరుకోవడం యుక్తమే. ఎందుకు అంటే దానికి కారణం చెప్తున్నారు. వృణీమహేతే పరితోషణాయ. వృణీమహేతే పరితోషణాయ వృణీమహేతే పరితోషణాయ ఇది మహదాచారాత్. ఇది మహదాచారాత్ ఇది మహదాచారాత్. ఎందుకు అంటే పెద్దవారే కోరుకున్నారు. రచయితసులు అనే మహానుభావులు ఋషులు వారేమన్నారు? వృణీమహేతే పరితోషణాయ. నీ తుష్టి కొరకు, నీ సంతుష్టి కొరకు, పరితోషణం నీ సంతృప్తి కొరకే వృణీమహే. మేము ఫలాన్ని కర్మలను చేస్తాము, నీ తృప్తి కొరకే, నీ సంతృప్తి కొరకే, నీ అనుగ్రహం కొరకే మేము కర్మలను చేస్తాము అని మహదాచారాత్ మహానుభావుల యొక్క ఆచారమే దీనికి సాక్షి. రచయిత అనే ఋషులు మహానుభావులు వారిలా ప్రార్థిస్తారు, స్వామి దయానిధే పరమాత్మ నీ అనుగ్రహం కోరుకొని మేము కర్మలను చేస్తాము అని వారి ప్రార్థననే, ఆ మహాత్ముల యొక్క ఆచారమే దీనికి సాక్షి. అందుకే భగవంతుని ప్రసాదాన్ని కోరుకుంటే అది సకర్మ కాదు అని చెబుతున్నారు.
ఎందుకు అంటే దానికి కారణం చెప్తున్నారు. అనిందనాత్ విశేషతః అనిందనాత్ విశేషతః అనిందనాత్ విశేషతః ఇతర నిందనాచ్చ. ఇతర నిందనాచ్చ ఇతర నిందనాచ్చ. ఇక రెండు కారణాలు. భగవంతుని అనుగ్రహాన్ని కోరుకోవాలి అని చెప్పడానికి రెండు కారణాలు. ఏమిటి? నెంబర్ 1 అనిందనాత్, ఇది ఒక కారణం. అనిందనాత్ అంటే అర్థమేమి? నింద చేయలేదు అని. దేన్ని? భగవంతుని అనుగ్రహాన్ని కోరుకోవద్దు అని ఎక్కడైనా నిందన చేశారా? దాన్ని నిషేధించారా? అలా నిషేధించలేదు. ఇది ఒక కారణం. రెండవది విశేషతః ఇతర నిందనాచ్చ. అంతేకాక దీనికి విరుద్ధంగా భగవత్ ప్రసాదం కాకుండా స్వర్గాది ఫలములు గాని, లౌకిక ఫలములు గాని దానిని కోరుకోవద్దండి అని విశేషముగా దానిని నిందించారు. సో 2 కారణాలేమిటి? ఒకటి, భగవంతుని ప్రసాదాన్ని కోరుకోకూడదు అని నిషేధం చేయలేదు. ఇది ఒక కారణం. రెండవది, లౌకిక ఫలములను కోరుకోవద్దండి అని దాన్ని నిషేధం చేశారు. సో ఈ రెండింటి వల్ల ఏం తెలుస్తుంది? భగవంతుని అనుగ్రహాన్ని కోరుకోవాలి అనే విషయం తెలుస్తుంది. దీనికి ఒక న్యాయం, ఒక రూలు, లోకంలో ఉండేటటువంటి ఒక సాధారణమైన నియమం గురించి చెబుతూ ఉన్నారు. సామాన్యం విశేషో బాధతే సామాన్యం విశేషో బాధతే సామాన్యం విశేషో బాధతే ఇక ప్రసిద్ధం ఇది చ ప్రసిద్ధం ఇది చ ప్రసిద్ధం. సర్వానానయ నైకం మైత్రం ఇత్యాదౌ. సర్వానానయా నైకం మైత్రం ఇత్యాదౌ సర్వానానయా నైకం మైత్రం ఇత్యాదౌ. ఒక రూల్ ఏముంది లోకంలో కూడా? సామాన్యం విశేషో బాధతే అని ఇది ఒక నియమం, ఇది ఒక న్యాయం. ఏమిటి? సామాన్యమును విశేషము బాధిస్తుంది అంటే ఏమి? ఏం లేదు. మనకు బాగా అర్థం కావాలంటే జనరల్ రూల్‌ను ఎక్సెప్షన్ రూల్ అది కాంట్రడిక్ట్ చేస్తుంది. అవునా కదా? జనరల్ రూల్ ఒకటుంటుంది. ఎక్సెప్షన్ దానికొకటి ఉంటుంది. సో, ఎవ్రి రూల్ విల్ బి హావింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జంప్షన్స్ అని చెప్పినట్టుగా ప్రతి రూల్ ఉంటుంది. జనరల్ రూల్ ఒకటుంటుంది. దానికి ఎక్సెప్షన్ రూల్ అని ఒకటుంటుంది. అదే చెప్తూ ఉన్నారు. సామాన్యం విశేషో బాధతే. సామాన్యం అంటే జనరల్ రూల్. సామాన్యమైన నియమాన్ని విశేష అంటే ఎక్సెప్షన్ రూల్. విశేష నియమము బాధతే అంటే బాధిస్తుంది. బాధిస్తుంది అంటే ఇది సామాన్య నియమం, విశేష నియమము ఉన్నప్పుడు దేన్ని ఆచరించాలి మనము అంటే విశేష నియమాన్ని ఆచరిస్తాం. ఎలాగా? దానికో దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నారు. సర్వాన్ ఆనయ నైకం మైత్రం అని వాడు చెప్పాడు. సర్వాన్ ఆనయ, అందరినీ పిలుచుకొని రా అన్నాడు. సర్వాన్ అందరినీ, ఆనయ ఆనయ అంటే పిలుచుకొని రా అన్నాడు. సో ఇది జనరల్ రూల్, అందరినీ పిలుచుకొని రావాలి అనేది. నైకం మైత్రం, ఇందులో మైత్ర అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా. నా ఏకం, ఆ ఒక్క మైత్రుణ్ణి తప్ప అని అన్నారు. ఏకం మైత్రం అనేది విశేషం, ఎక్సెప్షనల్. జనరల్ రూల్ ఏమిటి? అందరిని పిలుచుకొని రావడం. అందరిని అన్నాడు కదండి అని అందరిని పిలుచుకొని రాకపోతే సో అప్పుడు విశేషమైన నియమం ఏముంది? మైత్రుణ్ణి తప్ప అని విశేషమైన రూల్. సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? మైత్రుణ్ణి వదిలేసి మిగిలిన అందరినీ పిలుచుకొని రావాలి అని అర్థమవుతుంది కదా అని అంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా అంత ఏమని? నిష్కామ కర్మను ఆచరించు, ఇది జనరల్ రూల్. ఏ కామనను కోరుకోకూడదు, జనరల్ రూల్. సో దానిని బాధించేటటువంటి ఎక్సెప్షనల్ రూల్ ఏది? భగవంతుని ప్రసాదాన్ని కోరుకోవాలి, ఇది ఎక్సెప్షనల్ రూల్. సో ఇప్పుడేమైంది? ఆ భగవంతుని ప్రసాదాన్ని తప్ప వేరే దాన్ని కోరుకోకూడదు అని అర్థమవుతుందా లేదా? ఇక్కడ మైత్రుణ్ణి తప్ప వేరే వాళ్ళని పిలుచుకొని రావాలి అని అర్థమైందా లేదా అక్కడ? అలాగే సామాన్య నియమం ఒకటి ఉంటుంది, విశేష నియమం ఉంటుంది. కనుక సామాన్య నియమాన్ని విశేష నియమము బాధిస్తుంది. కనుక ఇక్కడ భగవత్ ప్రసాదాన్ని కోరుకోవాలి అనేది విశేష నియమం కనుక అప్పుడు దేన్ని కోరుకోకూడదు అనే ఒక సామాన్య నియమం పక్కన పెట్టి
భగవత్ ప్రసాదాన్ని కోరుకుంటాము అనేదాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. అతః 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 అందువల్లనే కొన్ని వచనాలు దానికి ప్రమాణంగా కొన్ని వచనాలను కూడా ఇస్తూ ఉన్నారు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ భక్తిమన్విచ్ఛन्तః 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 జిజ్ఞాసా బ్రహ్మ జిజ్ఞాసా బ్రహ్మ జిజ్ఞాసా విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత ద్రష్టవ్యః 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 ఇత్యాది వచనేభ్యః ఇత్యాది వచనేభ్యః ఇత్యాది వచనేభ్యః ఇవే మొదలైనటువంటి వచనాలు. ఏవి? నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్. కేచిత్ అంటే కొంతమంది. మే న ఏకాత్మతాం మే స్పృహయంతి. మే స్పృహయంతి నన్నే వారు కోరుకుంటారు. నా ఏకాత్మతాం. ఏకాత్మత అంటే సాయుధ్యం, మోక్షము. మోక్షాన్ని కూడా వారు కోరుకోకుండా నా ప్రీతినే కొంతమంది కోరుకుంటారు అని భగవంతుడు చెబుతాడు. అంటే ఏమర్థమైంది అప్పుడు? వేరే మోక్షాన్ని కూడా కోరరు వారు, నా ప్రీతిని కోరుతారు. అంటే నా ప్రసాదాన్ని అంత ప్రాముఖ్యంతో వారు కోరుకుంటారు అనే వచనం. భక్తిమన్విచ్ఛन्तః భక్తిని కోరుకుంటారు. దేన్ని కోరుకోరు అంటే భగవంతుని యొక్క భక్తిని కోరుకోవచ్చు, భగవంతుని యొక్క జ్ఞానాన్ని కోరుకోవచ్చు. ఇవన్నీ నిష్కామన కిందకే వస్తాయి, సకామన కిందికి రావు. అలాగే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను జిజ్ఞాస చేయాలి. పరబ్రహ్మ యొక్క విచారం. జిజ్ఞాస అంటే విచారం చేయాలి, అతని గురించి తెలుసుకోవాలి అని అర్థం. అంటే అది ఒక కోరిక, భగవంతుని తెలుసుకోవాలనే కోరిక. అది కూడా సకామన కిందికి రాదు. విజ్ఞాయ ప్రజ్ఞాం కురువీత. విజ్ఞాయ అంటే ఈ శాస్త్ర జ్ఞానాన్ని పొంది, విజ్ఞాయ అంటే తెలుసుకొని, శాస్త్రం ద్వారా భగవంతుని తెలుసుకొని, ప్రజ్ఞాం కురువీత. ప్రజ్ఞ అంటే అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుని అపరోక్ష జ్ఞానం పొందాలి. కనుక అపరోక్ష జ్ఞానాన్ని కోరుకోవడము సకామం కిందకి రాదు. ద్రష్టవ్య, ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధ్యాసితవ్య. భగవంతుని ఒకవేళ నీవు చూడదలిచితే అతని గురించి తెలుసుకో, అతని గురించి స్మరించు అని ఉపనిషత్తు చెబుతుంది. ద్రష్టవ్య, నువ్వు తెలుసుకోదలిస్తే అంటే భగవంతుని తెలుసుకోవాలి అని. అది కనుక భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని చూడాలని కోరుకోవడం, ఇవి సకామన కిందికి రాదు. ఇత్యాది వచనేభ్య, ఈ మొదలైనటువంటి మాటల వల్ల ఏం తెలుస్తుంది? స్వార్థ సేవకం ప్రతి స్వార్థసేవకం ప్రతి స్వార్థసేవకం ప్రతి తథా స్నేహ తథా స్నేహః తథా స్నేహః కిం దదామీత్యుక్తే కిం దదామీత్యుక్తే కిం దదామీత్యుక్తే వాదియాచకం ప్రతి సేవాదియాచకం ప్రతి సేవాదియాచకం ప్రతి స్నేహ ఇది బహుతరః స్నేహः ఇతి బహుతరः స్నేహः ఇతి కన్యాయాచ్చ లౌకికన్యాయాచ్చ లౌకికన్యాయాచ్చ భక్తి జ్ఞానాది ప్రార్థన భక్తి జ్ఞానాది ప్రార్థన భక్తి జ్ఞానాది ప్రార్థన కార్యేతి సిద్ధం. కార్యేతి సిద్ధం కార్యేతి సిద్ధం. లౌకిక ఉదాహరణని ఇస్తూ ఉన్నారు. లౌకిక న్యాయం కూడా ఎలాగుంది చూడయ్యా. ఒక యజమాని దగ్గర సేవకుడు పనిచేస్తూ ఉన్నాడు, ఇద్దరు సేవకులు పనిచేస్తూ ఉన్నారు. అందులో ఒకడేమంటాడు? స్వార్థ సేవకం ప్రతి నతథా స్నేహ. ఒక సేవకుడు ఏమంటాడు? స్వార్థ సేవకుడు ఒకడు అంటే ఎందుకు పని చేస్తున్నావు? జీతం ఇస్తాడు, నెల అయితేనే
వస్తాడు, టెన్షన్గా జీతం అడుగుతాడు, జీతం తీసుకుని పోతాడు. ఎందుకు పని చేస్తున్నావయ్యా అంటే, జీతం ఇస్తాడు, నాకు డబ్బులు కావాలి, జీతం కొరకు పని చేస్తూ ఉన్నాను అని అంటాడు. అతని పైన ఎక్కువ స్నేహం ఉండదట. స్వార్థ సేవకం ప్రతి, అలా ఎవరైతే స్వార్థం కొరకు సేవ చేస్తూ ఉన్నాడో అతని గురించి, స్వార్థ సేవకం ప్రతి అతని గురించి నతథా స్నేహ, అంతటి స్నేహం ఉండదు. మరి ఇంకొక సేవకుడున్నాడు, అతడేమంటాడు, కిం దదామి ఇత్యుక్తే, ఒకవేళ యజమాని కిం దదామి, నీకేమివ్వాలి అని అడిగితే, కిం దదామి, ఏమివ్వాలి, ఇత్యుక్తే అని పలికితే, సేవకుడు ఏమంటాడు, రెండో సేవకుడు, సేవాది యాచకం ప్రతి, అతడేమనడు, అయ్యా మీరంటే నాకు చాలా గౌరవం, చాలా భక్తి, నీ సేవ తప్ప నాకు ఇంకేమీ వద్దు అని అన్నాడు అనుకోండి, అతని పట్ల బహుతర స్నేహ, మొదటి వాని కంటే రెండవ వాని పట్ల ఎంతటి స్నేహం ఏర్పడుతుంది కదా యజమానికి, ఎంతగా అతని పట్ల ప్రేమ కలుగుతుంది కదా. చూడయ్యా, ఏమీ పాపం ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడానికి వచ్చాడు, అతని పట్ల ఎక్కువ స్నేహం. పని ఒకటే అయినప్పటికీ ఏమైంది, భావన వేరే అయిపోయింది. ఇద్దరు సమానమైన పనిని చేశారు, కానీ భావనలో మార్పు ఉంది. మొదటివాడేమో కేవలము ఫలాపేక్షతో, ఫలకామనతో స్వార్థంగా చేశాడు, పని అయితే చేశాడు కానీ భావన వేరే అయింది. రెండోవాడు పని చేశాడు, ఇతని భావన ఏముంది, స్వామి నీ యొక్క అనుగ్రహం చాలు అన్నాడు. ఇప్పుడు యజమాని ఎవరి పట్ల స్నేహం చూపిస్తాడయ్యా, ఆయనకి 10,000 శాలరీ ఇస్తే ఇప్పుడు అడగకున్నా 20,000 ఇచ్చేస్తాడు. ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడయ్యా, తీసుకో అని డబుల్ శాలరీ ఇచ్చేస్తాడు ఇతనికి. కారణం ఏమిటి, అతని అనుగ్రహాన్ని కోరుకున్నాడు కనుక. ఇది లౌకిక న్యాయాచ, ఇది లౌకికంగా కూడా ఇదే న్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదయ్యా అంటాడు కృష్ణుడు. అలాగే శ్రీమదాచార్యులు దాన్ని వివరిస్తారనమాట. ఇలా ఉన్నందున భక్తి జ్ఞానాది ప్రార్థన కార్య ఇది సిద్ధం. దీన్ని చూసుకుంటే ఇప్పుడు మనకేమర్థమైంది, కేవలం భగవంతునికి సేవ చేసి, కర్మలు చేసి, ఏం కావాలి అంటే నాకు ఎటువంటి లౌకిక ఫలం కావాలి అని కోరుకుంటే భగవంతుడు ఇచ్చేస్తాడు, ఇవ్వాలని కాదు. మొదటి యాచకునికి యజమాని ఇచ్చినట్లుగా మనం కోరుకున్నది ఇచ్చేస్తాడు. పని చేశావు, ఇచ్చావు, అయిపోయింది. కానీ అదే కేవలం భగవంతుని యొక్క భక్తి, భగవంతుని యొక్క జ్ఞానము అడిగితే భగవంతునికి ప్రీతి ఎక్కువ అవుతుంది. ఏం ఫలితం కోరలేదు కదయ్యా, నీకు మోక్షాన్నే ఇచ్చేస్తాను అని తన స్థానాన్నే ఇచ్చేస్తాడు భగవంతుడు. అది తేడా నిష్కామ కర్మకు, సకామ కర్మకు. అందుకే భక్తి జ్ఞానాది ప్రార్థన, భగవంతుని పట్ల భక్తిని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని, విషయాల పట్ల వైరాగ్యాన్ని, దానిని ప్రార్థన చేయడము కార్య, కార్య అంటే చేయాలి, అటువంటి ప్రార్థనను చేయాలి. అది సకామన కిందికి రాదు, నిష్కామన కిందికే వస్తుంది. అది కోరినప్పటికీ, అంటే అర్థమేమి, ఎక్సెప్ట్ భగవద్భక్తి జ్ఞానం, మిగిలిన వాటినే సకామము అంటారు తప్పనిస్తే, ఈ భగవంతుని భక్తి జ్ఞానాదులను కోరుకున్నా అది సకామం కిందికి రాదు అని లౌకిక న్యాయాలను ఉదాహరించి శ్రీమదాచార్యులు ఇక్కడ వివరిస్తారు. అర్థమైనది. దీంట్లో ఏమైనా రుణీమహ అన్నానికి అర్థం ఏం చెప్పారు? అంటే కోరుకుంటాం, ఏ పరితోషణాయ, ఏ సేవ చేసి నీ తుష్టినే కోరుకుంటాము. తోషణం అంటే తృప్తి. శ్రీకృష్ణార్పణమస్తు.